మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాలపు విజ్ఞాపన కూడికలోనికి చేరి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు మీకందరూ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే ఈ రాత్రికాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ ఫ్రమ్ IPRM God Almighty Gospel Ministries, Matampalli. Those are watching this FB live video program. Thank you so much for watching. Also especially special thanks and greetings to Prophetess Josvina Riyam Bonanja garu from Philippines IPRM. Thank you so much. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయం ఈ విజ్ఞాపన కూడికలో మనమందరము కూడా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో నుండి కొన్ని దేవుని మాటలు నేర్చుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము మొదటి 8 వచనాలు 195వ పేజీలో మనకు కనిపిస్తుంది. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలు ప్రియులరా, చిన్న ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీతిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నాను. గతించిన కాలం అంతా నీ ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించినందుకై వందనాలు. ఈ రాత్రి ఈ విజ్ఞాపన కూటములో మేమందరము పాల్గొని నీ నామము స్తుతించినట్లుగా, ఘనపరచున్నట్లుగా, ఆరాధించినట్లుగా చేసినందుకై వందనాలు తెలియజేస్తున్నాం. ఈ తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న మొదటి 8 వచనాలు మేము ధ్యానం చేయించుండగా నీ సన్నిధి, నీ ఆత్మ సహాయము మాకు దయచేయండి తండ్రి. వివరించగలిగిన జ్ఞానమును, అర్థము చేసుకోగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. మీకే కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, వచ్చిన వారందరిని బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ తిమోతి పత్రిక 2 పత్రికలు రాశారు. అపోస్తలుడైన పౌలు గారు 2 పత్రికలు రాయడం జరిగింది. ఈ 2 పత్రికలలో మనము గమనించినట్లయితే మొదటి తిమోతి పత్రిక చిన్న ఆసియాకు చెందిన యువ క్రైస్తవుడైన తిమోతి పౌలుకు పరిచర్యలో సహకారుడు, సహాయకుడు కూడా. అబద్ధ బోధను వ్యతిరేకిస్తూ సంఘ పరిపాలనలో, సంఘారాధనలో క్రమాన్ని నిర్దేశిస్తూ
సహా విశ్వాసుల పట్ల తిమోతి బాధ్యతలను గుర్తు చేస్తూ పౌలు తిమోతికి ఈ పత్రిక రాశాడు. మొదటి పత్రిక తిమోతి గారికి అబద్ధ బోధన వ్యతిరేకించే విషయంలో, సంఘ పరిపాలన విషయంలో, సంఘ ఆరాధనలో జరిగే క్రమాన్ని నిర్దేశిస్తూ సహ విశ్వాసుల పట్ల తిమోతి కలిగి ఉండవలసిన బాధ్యతలను గురించి మొదటి పత్రిక రాయడం జరిగింది. ఈ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం నుండి మొదటి 2 వచనాలు పరిచర్య విధానములకు సంబంధించిన పరిచయము రాయబడింది. రెండవది మొదటి అధ్యాయము 11వ వచనం నుండి 2వ అధ్యాయము 21వ వచనం వరకు అపోస్తలుడుగా పౌలుకున్న ప్రామాణికత గురించి రాయబడింది మొదటి తిమోతి పత్రికలో. మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ అధ్యాయము 31వ వచనం వరకు దేవుని కృపా సువార్తను గురించిన విషయాలు రాయబడ్డాయి. దేవుని కృపా సువార్తను గురించిన విషయాలు రాయబడ్డాయి. 4వది 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ అధ్యాయము 10వ వచనం వరకు క్రైస్తవ స్వాతంత్ర్యం మరియు కర్తవ్యం వీటి గురించి రాయబడింది. పిల్లలను మనం గమనించినట్లయితే క్రైస్తవ స్వాతంత్రం మరియు కర్తవ్యం అంటే క్రైస్తవులకు ఎలాంటి స్వాతంత్ర్యం ఉంది, వారికి ఎలాంటి కర్తవ్యాలు ఉన్నాయి, ఏం చేయాలి, వాళ్ళు క్రైస్తవులైన వాళ్ళు ఏం చేయాలి, అంటే దేవుని నమ్మిన బిడ్డలు ఏం చేయాలి. తర్వాత ముగింపు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు ముగింపు రాయబడింది. ప్రియులారా, దేవుని వాక్యంలో పరిచర్య విషయంలో తిమోతికి సూచనలు ఇచ్చాడు. 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ అధ్యాయము 21వ వచనం వరకు. ఇప్పుడు చదువుతున్నటువంటి 2వ పత్రిక, ఈ రోజు మనము 2వ పత్రికలో ఉన్న 4వ అధ్యాయం చదువుతున్నాము. ఈ 4వ అధ్యాయంలో పౌలు తన పరిచర్యలో సహచరుడు మరియు సహాయకుడైన తిమోతికి వ్యక్తిగత సూచనలు ఇస్తూ ఈ పత్రిక రాశాడు. 2వ పత్రిక తిమోతికి సలహా ఇస్తున్నాడట. తిమోతి, నీకో సలహా చెప్తాను, ఇలా ఉండాలి, నువ్వు ఈ పని చేయాలి, ఇలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, సంఘంలో ఇలాంటి పరిచర్య ఉంది అని అలాంటి మాటలన్నీ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నాడు. ఈ పత్రికలో సహనము కలిగి ఉండాలని నంబర్ 1, సాక్ష్యాన్ని కాపాడుకోవాలని నంబర్ 2, సత్యమైన బోధకు కట్టుబడి ఉండాలని ఇది నంబర్ 3, నిష్ప్రయోజనమైన వాదనలకు దూరంగా ఉండాలని పౌలు తిమోతిని హెచ్చరించడం ఈ పత్రికలోని విశేషాలు. 2వ పత్రిక యొక్క విశేషాలు, 2 పత్రికలు రాశాడు. మొదటి తిమోతి పత్రిక దేని గురించి అని చెప్పాను, అబద్ధ బోధన వ్యతిరేకించే విషయంలో, సంఘ పరిపాలన విషయంలో, సంఘ ఆరాధన విషయంలో, క్రమాన్ని నిర్దేశించే విషయంలో, సహ విశ్వాసుల పట్ల బాధ్యత తిమోతికి గుర్తు చేస్తూ రాశాడు. కానీ 2వ పత్రిక మాత్రం పర్సనలైజ్ లెటర్, సలహాలు తిమోతికి. అందరూ జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. తిమోతికి సలహాలు ఇస్తున్నాడు.
ఏ విషయంలో సలహా అంటే సహనము కలిగి ఉండాలని. అంటే తిమోతికి సహనం లేదని రాశాడా? కాదు. కొన్నిసార్లు మనము వేరే వాళ్ళకి ఏమైనా చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో నాకు ఇది లేదేమో అందుకే ఈ మాట నాకు చెప్పాడు అనుకుంటారు. కాదు. పౌలు గారికి సలహా ఇస్తున్నాడు. మీరు చూడండి, ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు ఏం చెప్తారు? జాగ్రత్తగా వెళ్ళండి అని. అది తప్పు కాదు. అది తప్ప? అది ఒక మంచి మాట, ఓ మంచి సలహా. జాగ్రత్తగా వెళ్ళండి, రోడ్డు మీద ఎదురొచ్చే వాహనాలు కానీ మీరు చేసే ప్రయాణం కానీ టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంలో తప్పు లేదు. ఎవరైనా మనకు జాగ్రత్తగా వెళ్ళండి అనే మాట చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ మీద రివర్స్ అయిపోయి, ఏంటి నేను జాగ్రత్తగా వెళ్ళాలని నీ డౌటా? నాకు తెలీదా నువ్వు చెప్పకపోతే అని అన్నారు అనుకో, ఇంక వాళ్ళకి మనం చెప్పలేము. వాళ్ళకి మనము ఇంకేం చెప్పలేము. అలాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏదైనా జాగ్రత్త చెప్తే ఆ జాగ్రత్త తీసుకోకుండా, చెప్పిన విషయాన్ని పాటించకుండా నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి మాత్రం ఈ విషయాలు చెప్తున్నాడు, సహనము కలిగి ఉండాలని. ఎందుకంటే దేవుని సంఘములో ఉన్న మనకు, దేవుని పరిచర్యలో ఉన్న మనకు, దేవుని సేవ జరిగించుచున్న మనకు, లేదా ఆయన మందిరములోనికి వచ్చుచున్న మనకు ఎంతైనా సహనము అవసరము. గట్టి చప్పట్లు కొట్టండి. సహనము అవసరం. చాలా సార్లు మన సహనం అయిపోతుంది, అయిపోయి మనకు కోపం వస్తుంది. సహనము అయిపోతేనే కోపం వస్తుంది. సహించగలిగినంత సేపు కోపం రాదు. అంటే దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలంటే, ప్రతిరోజు మన సహనాన్ని పెంచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సహనము కలిగి ఉండడం ద్వారా మన లైఫ్ లో కొన్ని మేలు ఉంటాయి. రెండవది, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనకు ఏదైనా ఒక సాక్ష్యం ఉంది. మందిరానికి వెళ్ళే మనకు, ప్రార్థన చేసే మనకు, దేవుడిని ఆరాధించున్న మనకు సాక్ష్యం ఉంది. ప్రజలందరి మధ్యలో మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. కుటుంబంలో మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. బయట ఇతరుల మధ్యలో మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. సమాజంలోనూ, సంఘములోనూ, అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థలాల్లో, వేరెవర్ వీఆర్ స్టేయింగ్, ఎక్కడెక్కడ మనం నివసిస్తున్నామో ఆ సందర్భాలన్నింటిలో మన సాక్ష్యం దెబ్బతినకూడదు. అంటే మన సాక్ష్యము అంటే మనకు పదం, మన బరువు అని అర్థం. మన సాక్ష్యము దెబ్బతినకూడదు చూసుకోవాలి. మూడో విషయం చెప్పాడు, సత్యమైన బోధకు కట్టుబడి ఉండాలని. ఈ తిమోతి పత్రికలో ఉన్న ముఖ్యాంశాలు ఇవి. సత్యమైన బోధ, వాక్యంలో ఏమి రాయబడిందో అది, వాక్యానికి వ్యతిరేకమైనది కాదు, వాక్యంలో లేనిది కూడా కాదు. చాలా సార్లు వాక్యంలో లేని దాని కొరకు మనం ప్రయాసపడతాం, వాక్యంలో చెప్పని దాని కొరకు మనము ఆరాటపడతా ఉంటాం. అయితే వాక్యం ఏం చెప్పిందో అది మనం చేయాలి. మారుమనసు పొందాలి, పశ్చాత్తాపం చెందాలి, నీటి బాప్తిజం పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని బల్లలో చేయి వేయాలి,
క్రమముగా దేవుని మందిరానికి రావాలి, క్రమముగా దేవుని ఆరాధించాలి. దేవునికి ఇవ్వవలసిన కానుకైన, దేవునికి ఇవ్వవలసిన దశమ భాగమైన, దేవునికి ఇవ్వవలసిన సమయమైన, దేవునికి ఇవ్వవలసిన మన కృతజ్ఞత అర్పణలైన, దేవునికి ఇవ్వవలసిన మన జీవితంలో ఏదైనా, మనం ఏమి దేవునికి ఇవ్వగలగాలో అది ఏదైనా మనము దేవునికి ఇవ్వడానికైనా, దేవుని కొరకు చేయడానికైనా, దేవునితో కలిసి ఉండడానికైనా మనము వెనకడుగు వేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతినిత్యము మనము దేవునితో కొనసాగాలి. ప్రతినిత్యము మనము దేవుని సన్నిధిని అనుభవించాలి. ప్రతినిత్యము మనము దేవుని యొక్క మాటకు విధేయులమై ఉండాలి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు సత్యమైన బోధ, మనం ఒక బోధ విని ఆ బోధ మర్చిపోయి మరల తప్పైన మార్గంలోకి వెళ్ళకూడదు. ఈ వాక్యం విన్నా కదా, ఈ వాక్యం మనకు ఈ విషయాలు నేర్పించింది కదా, నేర్చుకున్న ఈ విషయాలు మరలా మనము పోగొట్టుకునే వారిగా ఉండకూడదండి. చాలా చక్కగా ఈ మాట ప్రకారంగా బ్రతకడానికి మనము ప్రయత్నం చేయాలి. అంటే దేవుని వాక్య ప్రకారముగా మనము బ్రతకడానికి ప్రయత్నము చేయాలి. ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గట్టి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారంగా, అంటే సత్యమైన బోధ ప్రకారంగా నడుచుకునే వారు ఎవరు కూడా దేవుని మేలును పొందకుండా ఉండలేదు. సత్యమైన మార్గములో ఉన్న ప్రతివారు, సత్యమైన బోధలో ఉన్న ప్రతివారు దేవుని ద్వారా దీవించబడతారు. ఇంకొక మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలి. నిష్ప్రయోజనమైన వాదనలు ఉన్నాయంట. నిష్ప్రయోజనమైన వాదనలు, నిష్ప్రయోజనమైన వాదనలు రెండు రకాలు ఉన్నాయి. వాదన అంటే ఏంటంటే ప్రతి చిన్న విషయానికి రెట్టించుకోవడాన్ని వాదన అంటారు. వాళ్ళొక మాట అంటే వీళ్ళొక మాట, వీళ్ళొక మాట అంటే వాళ్ళొక మాట అంటారు. రోడ్ల మీద మనకు కనిపిస్తారు కదా గొడవ పడేవాళ్ళు, మాట పెంచుకొని తప్పుదారిలో మాట్లాడుకునే వాళ్ళు, తప్పైన విషయాలు మాట్లాడేవాళ్ళు, పదే ఎదుటి వాళ్ళ తప్పులను పైకి లేపి చూపేవాళ్ళు. దేవుడు ఏం చెప్పాడంటే పాపాలు క్షమిస్తానన్నాడు. మనుషులు ఏం చేస్తారంటే లోపల ఉన్న తప్పులను బయట తీసి ప్రతిసారి తప్పోడు అంటూ ఉంటారు. అది దేవుని బిడ్డ లక్షణం కాదు. మనం అవతల వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇవ్వగలగాలి, అవతల వారిని ప్రేమించాలి, అవతల వారిని క్షమించాలి. అది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిష్ప్రయోజనమైన వాదన. అసలు ఒక మాట చెప్పాలంటే మీరు ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్ కి. యేసు ప్రభు వారు ఎవరితోనైనా వాదన చేశాడా, వాదన పడ్డాడా? ఎప్పుడైనా ఎక్కడైనా వాదన పడ్డాడు మీకు అనిపించిందా? అవతల వాళ్ళు తప్పుగా మాట్లాడినా, అబద్ధం మాట్లాడినా, అన్యాయం మాట్లాడినా, అక్రమమే మాట్లాడినా, ఏది మాట్లాడినా ఎవరితో వాదన పెట్టుకోలేదు, ఒకరితో కూడా వాదన పెట్టుకోలేదు. వాదన పెట్టుకోవడం అనేది భక్తి గల వారికి లక్షణం కాదు. అది మన ఇంట్లోనైనా, మన కుటుంబంలో, మన భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఎవరైనా, ఏ బంధమైనా, ఏ బంధుత్వం అయినా వాదన వద్దు, వాదన పెట్టుకోవద్దు. ప్రార్థనా పూర్వకంగా ఒక విషయాన్ని గమనించండి. అవతల వాళ్ళు మన మాట వినగలిగేలా చెప్పండి. వినే కండిషన్ లో లేదా వాదన పెట్టుకోవడం అంత దండగా ఇంకోటి లేదు. వాదన పెట్టుకోవద్దు. వినకపోతే యేసయ్యకి అప్పగించండి. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యా ఇది నా వల్ల కాదు, నేను వాదన పెట్టుకోలేను, వాదన పెట్టుకోవడం ద్వారా నేను గెలవలేను. చాలాసార్లు అనుకుంటారు వాదించి నేనే గెలిచాను అని సంతోషపడతారు కొంతమంది. పీడించి ఇసికించి వ్యతిరేకంగా మాట్లాడి తప్పది.
లోకం దృష్టిలో నీకు హ్యాపీగా ఉండదేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం అది న్యాయం కాదు. వాదనలో వద్దాను బైబిల్లో. వాదన పెట్టుకోవద్దు, ఎవరితోనైనా వాదన పెట్టుకోవద్దు. ప్రార్థన చేయాలి, ప్రార్థన పూర్వం కొనసాగాలి తప్ప వాదనలు పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఇంకో మాట ఇక్కడ ఉంది. ఈ తిమోతిని హెచ్చరించాడు. ఈ విషయాల్లో ఏ విషయాలు హెచ్చరించాడు? నెంబర్ 1, సహనం కలిగి ఉండాలని. ఏమై ఉండాలని? సహనం. మందిరానికి వచ్చుతున్న మనందరి జీవితాలలో సహనము ఉండాలి. కొన్నిసార్లు మందిరానికి రాని వాళ్ళ దగ్గర ఎక్కువ సహనం చూస్తాం. రెండో మాట ఇక్కడ ఉంది, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను సహనము కలిగి ఉండాలి. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కాబట్టి వ్యర్థమైన నిష్ప్రయోజనమైన వాదనలకు దూరముగా ఉండాలి. ఈ 3 చేయగలగాలి. ఈ 3 విషయాల కొరకు అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని హెచ్చరించాడు. తిమోతి జాగ్రత్త, ఎవరైనా మాట్లాడారు కాదు ఆ సంఘాల వాళ్ళు, నీవు సహనం కలిగి ఉండాలి. ఎవరైనా వాదన పెట్టుకున్నారా, వాటికి నువ్వు దూరంగా ఉండాలి. ఎవరైనా నీ సాక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారా, ఆ విషయం జాగ్రత్తగా ఉండాలి తిమోతి అని తిమోతికి హెచ్చరిక చేశాడు అనమాట. అవే ఈ 8 వచనాలు. మొదటి వచనంలో ఏముందో, రెండవ వచనంలో ఏముందో, అలాగే వచనాలు వెంబడి వచనాలుగా చదువుకొని ముగించుకుందాం. మొదటి వచనంలో ఏముంది? 4వ అధ్యాయము తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చే క్రీస్తు యేసు ఎదుట. ఈయన ఎవరెవరికి తీర్పు తీరుస్తాడట? చనిపోయిన వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, బ్రతికున్న వాళ్ళకు కూడా తీర్పు తీరుస్తాడు. వారి ఎదుట ప్రత్యక్షత తోడు, రాజ్యము తోడు. ఈయన చెప్తాడు చాలా రూఢిగా, ఆయన ప్రత్యక్షత తోడు. నేను రూఢిగా చెప్పేది ఏమనగా, వాక్యము ప్రకటించాలి. మనం ఏం చేయాలి? మందిరంలో ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి? చెప్పండి అమ్మా, ఏం చేయాలి? వాక్యం ప్రకటించాలి. వాక్యం ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలని కూడా ఉంది అక్కడే చూడండి. సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. ఏ విషయంలో ప్రయాసపడాలి? మన వ్యక్తిగతమైన పనుల విషయాల్లోనా, లేకపోతే మన కుటుంబం కొరక, లేకపోతే లోకం కొరక, లేకపోతే ఇంకా వేరే ఎవరి కొరకైనా, లేకపోతే వాక్యం కొరక? మనిషి జీవితంలో 2 భాగాలు. నెంబర్ 1 మన జీవితానికి సంబంధించిన ఈ లోక సంబంధమైన పనులు. నెంబర్ 2 దేవుని సంబంధమైన ఆత్మీయమైన పనులు. అదే వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి. 2 కన్నులు ఉన్నాయి. ఎన్నున్నాయి? 2 కన్నులు ఉన్నాయి. హల్లెలూయా. అందరి చేతుల పైకి చెప్పండి. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఒకవైపు మనల్ని, మన కుటుంబాన్ని, మన పరిస్థితుల్ని చక్కబెట్టుకోవాలి. రెండవది మనము దేవునితో కలిసి ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి, దేవుని పని చేస్తూ ఉండాలి. ఇటు లోకంలో మన పని జరగాలి, ఇటు లోకంలో దేవుని పని కూడా జరగాలి. చాలా మంది వాళ్ళ పని చూసుకుంటారు, దేవుని పని విడిచిపెడతారు. చాలా మంది దేవుని పని చేస్తారు, లోకంలో పని విడిచిపెడతారు. లాస్ వస్తుంది. కొంతమంది కుటుంబాన్ని పట్టించుకోకుండా దేవుని పని చేస్తారు, దానివల్ల నష్టం వస్తుంది. కొంతమంది దేవుని పని చేయకోకుండా లోకంలో ఉన్న వాళ్ళ వ్యక్తిగతమైన పని చేస్తారు, దీనివల్ల నష్టం వస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే మన పని చేయాలి, దేవుని పని చేయాలి. గట్టి చప్పట్లు కొట్టండి. ఆదాముకి బైబిల్లో దేవుడు చెప్పాడు, నీ యొక్క చెమట నేలను ఒలికించాలి, కష్టపడాలి, పని చేయాలి, భూమిని సేద్యపరిచి దాన్ని దున్ని దాన్ని పండించి నీ కష్టార్జితమైన ఆహారాన్ని నువ్వు తింటావు బ్రతికి ఉన్నంత కాలం అని ఆదాముకు చెప్పాడు. అందుకే చూడండి, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ప్రతిరోజు కష్టపడతా ఉంటారు వాళ్ళ కొరకు. అది ఉద్యోగమే అయినా, పొలం పనే అయినా, బిజినెస్ అయినా, ఇంకా ఏదైనా కానీ కష్టపడాలి. కష్టపడకపోతే ఆహారం రాదు. కష్టపడకపోతే
ఆహారం సంపాదించలేము. అందుకొరకని ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం ప్రతి మనుషుడు కష్టపడాలి, ఆహారాన్ని సంపాదించాలి. అయితే వాక్యం తెలియజేస్తా ఉందంటే దేవుని కొరకు వాక్యాన్ని ప్రకటించాలి. లోకంలో మనము వేరే వారికి వాక్యాన్ని ప్రకటించాలి. సమయమందు ప్రకటించాలి, అసమయమందు ప్రకటించాలి. శ్రమ పడాలి. ఇంకో మాట, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి. వాక్యం చెప్పే వాళ్ళు సంపూర్ణమైన దీర్ఘశాంతంలోనికి వెళ్ళాలంటే కోపంగా ఎవరిని పడితే వాళ్ళు తిట్టకూడదు. వాక్యం చెప్పని మనం కొంతమంది సమయం ఇచ్చామా, ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరి మీద కోపం ఉంటే టపటం వాళ్ళు వాళ్ళ వేలు నాలుగు వాయింపులు వాయించి దేవుడి వాక్యం దేవుడిగా కావేడు. అది వాక్యం కాదు. దేవుడి స్తోత్రం చెప్పండి. వాక్యం ప్రకటించడమే ప్రధాన లక్ష్యం. అక్కడ ఎవరున్నారో మనకెందుకు? వినే వాళ్ళు ఉన్నారా, వినని వాళ్ళు ఉన్నారా, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా, ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారా? వాళ్ళని కాదు మనం చూడాల్సింది. ప్రార్థన చేసుకొని దేవుడు ఏ విషయాన్ని మనకు వారికి చెప్పమని చెప్పాడో అదే మనం చెప్పాలి. దేవుడు ఏ విషయాన్ని బోధించమంటే ఆ విషయాన్ని మనం బోధించగలగాలి. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాసినప్పుడు చెప్పాడు, దీర్ఘశాంతము గలవారే ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి. సంఘంలో ఏం చేయాలి? 3 ఉన్నాయి. ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి, చేతులు పైకి చెప్పండి. ఇప్పుడు చెప్పిన దానికంటే ఇంకా గట్టిగా చెప్పండి. అది ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి. అంతేనా? ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి. ఉపదేశం చేసినప్పుడు వినాలి. బైబిల్లో వాక్యాన్ని ఉపదేశం చేసేటప్పుడు మనం వినాలి. సంఘములకు వచ్చి వాక్యం వినకుండా వెళ్ళకూడదు. వాక్యం వినకుండా వెళ్ళకూడదు. ఇది మొదటి విషయం. రెండవది, వాక్య ప్రకారంగా వాక్యమే గద్దిస్తుంది, దైవజనులు కాదు. ఇప్పుడు బైబిల్లో ఏముంది? దొంగతనం చేయవద్దు అని ఉంది. ఏముందండి? దొంగతనం చేయొద్దు ఉంది. అది ఎవరు చెప్పారు? నేను చెప్పానా? బైబిల్ చెప్పింది. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. ఇప్పుడు ఎవడో ఒకడు సంఘంలో దొంగతనం చేశారు. అప్పుడు వాక్యాన్ని బట్టి బైబిల్లో ఇలా రాయబడింది, దొంగతనం చేయకూడదని. మీరెవరు దొంగతనం చేశారో జాగ్రత్త ఉండండి, దేవుని వాక్యము నిన్ను గద్దిస్తుంది అని చెప్పాం. ఇది నా మాట, దేవుని మాట. దేవుని వాక్యం నిన్ను గద్దిస్తుంది అనే మాట చెప్పడం ప్రాముఖ్యమైంది. నేను నిన్ను గద్దిస్తున్నాను, నీకు వార్నింగ్ ఇస్తున్నాను అని నేను చెప్పానా? నా మాట ఎవరు వినరు? దేవుని స్తోత్రం చెప్పండి. నా మాటే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ సేవకుడి మాట ఎవరు వినరు. అందుకని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, వాక్యాన్ని బట్టి మనం గద్దించాలి. వాక్యం ఎవరిని గద్దిస్తుందో, వాక్యం దొంగలను గద్దిస్తుంది, వాక్యం వ్యతిరేకులను గద్దిస్తుంది. వాక్యము బైబిల్ గ్రంథంలో ఎంతమంది ప్రజలు దేవుని వాక్యాన్ని గైకొనలేని వారు ఉన్నారో వారందరినీ గద్దిస్తుంది. అది దేవుని గద్దింపుగా మనం తీసుకోవాలి తప్ప మనుషుల గద్దింపుగా తీసుకొనకూడదు. అది విషయం ఇక్కడ ఉంది. గద్దించాలి, ఖండించాలి. ఒకవేళ ఎవరైనా మందిరానికి వచ్చే విషయంలో, పరిచర్య విషయంలో, ఇంకా వేరే వేరే విషయాలన్నిటిలో ఏదైనా పిల్లరా వ్యతిరేకమైన స్థితిలో ఉన్నప్పుడు ఖండించాలి. ఈ 3 విషయాలు. తర్వాత ముందుకు వెళ్ళండి. బుద్ధి చెప్పాలి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను వాళ్ళ కొరకు వాళ్లే పోగు చేసుకుంటానంటండి. ఎవరైతే గద్దించారో, ఎవరైతే ఖండించారో, ఎవరైతే
దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిక చేశారో వాళ్ళు వేరే వారికి నచ్చలేదు అనుకోండి, వాళ్ళు దురాశ కలిగిన వాళ్ళై, వారు చెవులు దురద చెవులు కలిగినవై, ఈ వాక్యం వినలేక, దేవుని ఉపదేశాన్ని వినలేక, దేవుని మాటలు అంగీకరించలేక, వారి కొరకు స్వకీయముగా వాళ్ళ కొరకు మంచి మంచి జోకులు చెప్పేవాళ్ళు, లేకపోతే మంచి మంచి విషయాలు, కల్పనా కథలు అని అక్కడ. అంటే వాక్యం చెప్పకుండా కథలు చెప్పడం అని. వాక్యం చెప్పకుండా మనం మందిరంలో ఏం చెప్పాలా? వాక్యం చెప్పాలా. సభల్లో ఏం చెప్పాలా? వాక్యం. కుటుంబ ప్రార్థనలో ఏం చెప్పాలా? వాక్యం. కల్పన కథలు కాదు, కథలు కల్పించుకొని చెప్పకూడదు. దేవుని వాక్యాన్నే చెప్పాలి, దేవుని వాక్యాన్నే ప్రకటించాలి. చాలా మంది దురద చెవులు కలిగిన వారై వాక్యాన్ని వినకుండా వాళ్ళ కొరకు కొంతమంది బోధకులను వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళ మాటలు వింటున్నారంట. ఇంకో మాట అక్కడ చదవండి. సత్యానికి చెవి పట్ల, సత్యమైన వాక్యం ఏం చెప్తుందో దానిని వినట్లేదు, అసత్యాన్ని వింటున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో నీవు సత్యమైన వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్నే పాటించాలి. ఇంకా కల్పన కథల వైపు వాళ్ళు తిప్పుతున్నారు. ఇంకా అయితే అన్ని విషయాలలో మితముగా ఉండాలి. ఎట్టి చప్పట్లు కొట్టండి. అన్ని విషయాలు ఎలా ఉండాలంటే మితముగా ఉండాలి. తిన్నామనుకో ఎలా తినాలి? ఎలా తినాలి? మితముగా. నిద్రపోయామనుకో ఎలా పోవాలి? ఇంత మొక్కలు కూడా చెప్పరా? బైబిల్లో ఉన్నది నేను చెప్పేది. నిద్రపోయానికి ఎలా పోవాలి? నిద్రపోతూ అని అంటే నిద్రపోవాలా? మామూలుగా నిద్రపోవాలా? చెప్పాలి. దేవుని వాక్యం చెప్తుంది అన్ని విషయాలలో, ప్రార్థన చేసే విషయంలో, పాటలు పాడే విషయంలో, వాక్యం చదివే విషయంలో, మనుషులను ప్రేమించే ఏ విషయమైనా, లేకపోతే ప్రతి విషయాన్ని జ్ఞాపకం ఇక్కడ రాయబడిన మాట అయితే అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. ఇంకో మాట చదవండి. శ్రమ పడాలి, మితంగా ఉండాలి, శ్రమ పడాలి. సువార్థికుని పని. మధ్యాహ్నం వేరే చోట మనం ప్రార్థన వెళ్ళాలి. ఓ మంచి భోజనం పెట్టేది, భోజనం చేసేది. ఇంకా భోజనం చేసి నేను రానండి అన్నచ్చా? భోజనం చేయాలి, దేవుని పని. చెప్పండి. మన ఇంట్లో కూడా అంతే. మనం చాలాసార్లు దేవుని పని పక్కన పెట్టండి. మన ఇంట్లోనైనా మనకు పని ఉన్నప్పుడు పని ఖచ్చితంగా చేయాలి. అక్కడ చూడండి, నేను అసలు శ్రమ పడుము, సువార్థికుని పని చేయాలి, పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి. ఇవన్నీ తిమోతికి చెప్పాడు. తిమోతి జాగ్రత్త, నువ్వు మితంగా ఉండు, నీవు శ్రమపడు, సువార్త పని చేయి, తిరుగు, అన్ని సంఘాలు తిరుగు, అన్ని సంఘాల్లో పని చేయి. అనేకమైన వాళ్ళు ఎదురైనప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉండు, దేవుని వాక్యాన్ని బోధించు. తిమోతి, శ్రమపడి సువార్తికుని పని చేయి. ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము వచ్చుచున్నది. పౌలు చెప్తున్నాడు, ఇదిగో తిమోతి, నేను చనిపోయే రోజు దగ్గరికి వస్తుంది, నేను వెడలిపోయే కాలం దగ్గరికి వస్తుంది. కాబట్టి నేను బ్రతుకున్నప్పుడే నువ్వు వాక్యం నేర్చుకో, బ్రతుకున్నప్పుడే వాక్యాన్ని ప్రకటించు, బ్రతుకున్నప్పుడే శ్రమ పడడం నేర్చుకో, బ్రతుకున్నప్పుడే నువ్వు మితముగా ఉండడం నేర్చుకో. అపోస్తలుడైన పౌలునైన నేను నీకు హెచ్చరిక చేస్తున్నాను, బీ కేర్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ అని పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇంకో మాట రాస్తాడు చూడండి, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటే చాలని. పౌలు ఎలాంటి పోరాటం చేశాడంట? మంచి పోరాటం. ఎలాంటి పోరాటం? మంచి పోరాటం పోరాడాడంట. నా పరుగు కడముట్టించి, అంతే అయిపోయింది, నేను పరిగెత్తవలసిందంతా అయిపోయింది. తిమోతి, నేను తిరగాల్సిన సంఘాలను తిరిగాను, చెప్పవలసినవన్నీ చెప్పాను, అన్ని సంఘాల్లో పరిచయం చేశాను, వాక్యాన్ని ప్రకటించాను,
దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, అనేకుల కొరకు లేఖలు రాశాను. ఇదిగో అపోస్తుల కార్యాలని, లేకపోతే వ్యవహార పత్రికని, తీతు పత్రికని, అలా అనేకమైన వాళ్ళందరికీ పత్రికలు రాశాను నేను. పక్కనే చూడండి, మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది, అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక అని కనపడింది పెద్ద అక్షరాల్లో. అపోస్తులైన పౌలు తిమోతికి రాశాడు, అపోస్తులైన పౌలు తీతుకు రాశాడు, అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాశాడు, అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాశాడు, అపోస్తులైన పౌలు కొలసీకి రాశాడు, గలతీలకు రాశాడు, రోమాకు రాశాడు. ఈచ్ అండ్ ఎవరీ చర్చ్, అనేక సంఘాలకి పౌలు గారు లెటర్లు రాశాడు. ఆ లెటర్లో ఇప్పుడు మనం చదివేది, పౌలు గారు లెటర్లు రాశాడు. ఇవ్వబడు నీతి కిరీటం ఎలా స్వార్థ పనిచేశాడు, ఎలా శిష్యులను తయారు చేశాడు, ఎలాంటి మంచి పరిచయం చేశాడు, ఏ విషయాలు తిమోతికి బోధించాడు అనేవి మనము చాలా క్షుణ్ణంగా ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇదే వాక్యాన్ని మన వ్యక్తిగత శ్రమ పడుతూ, దేవుని పరిచర్యలో అనేకమైన వారికి వాక్యాన్ని బోధిస్తూ, అనేకులను సిద్ధపరుస్తూ, మంచి పోరాటం పోరాడి, అనేకుల ఎడల మంచి సహనాన్ని కలిగి మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుదుము గాక. అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకున్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీతిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయమందు మా ప్రభువా, మేము నీ పాద సన్నిధానం నందు కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి నీ వాక్యము చొప్పున బ్రతుకున్నట్లుగా, నీ మాట చొప్పున బ్రతుకున్నట్లుగా, నీ సహాయము చొప్పున బ్రతుకున్నట్లుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో తిమోతిని ఏ విధంగా బలపరిచాడో, తిమోతికి ఏ విధమైనటువంటి విషయాలు తెలియజేశాడో, ఏ విధముగా పరిచర్య కొనసాగించాలో, ఏ విధముగా సహనాన్ని కలిగి ఉండాలో, ఏ విధముగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలో, ఏ విధముగా మీ యందు సహనాన్ని ప్రదర్శించాలో, ఈ మాటలన్నీ మీరు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి తెలియజేసేందుకే స్తోత్రాలు తండ్రి. తిమోతి నేర్చుకున్న ప్రతి మాటను బట్టి వందనాలు తెలియజేస్తాం. తిమోతి సంఘములో చేసిన పరిచర్యను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రకటించబడిన వాక్యం సత్యమైనదని ఎరిగి సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లుగా పౌలు గారిని, తిమోతిని వారి పరిచర్యలను దీవించినందుకు స్తోత్రాలు. ఆ ప్రకారముగా దేవును సహనం కలిగి పరిచర్య చేయనట్లుగా, దీవించబడినట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరమైన పరిచర్యగా, విశ్వాస సంబంధమైనదిగా, అనేకులను రక్షించేదిగా, సత్యం అనే వాక్యములో కొనసాగేవారుగా, కల్పన కథల వైపు కాకుండా, ఈ లోకములో స్వకీయమైన ఆశలకు ఏడవబడి మీకు దూరము కాకుండా మీ వాక్యాన్ని విని మీ వాక్య ప్రకారమే బ్రతికే భాగ్యము మాకందరికి కలుగు చేయమని కోరుతా ఉన్నాం తండ్రి. ఈ మఠంపల్లి సంఘ పరిచర్యలో బలహీనులుగా ఉన్నవారికి బలపరచండి, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని కలుగు చేయండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. ఏ విధమైన అవసరతతో వచ్చారో, ఏ విధమైన పరిస్థితుల్లో కలిగి ఉన్నారో ప్రతి కుటుంబము యేసు నామములో దీవించబడును గాక. అల్లిపురం పరిచర్య కొరకు, సంఘ పరిచర్య కొరకు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ బిడ్డలందరినీ దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రాముఖ్యంగా ఈ దినం బలహీనముగా, అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న పద్మ గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువా, మీ బిడ్డను ముట్టండి, గొప్ప స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యము, క్షేమము, దీవెన దయచేయమని కోరుతా ఉన్నాం. నీవే నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు, పరిశుద్ధుడైన తండ్రివి కనుక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యా, ప్రతి ఒక్కరిని బలపరచండి, ఈ సంఘాన్ని పరిచయం దీవించండి. ఈ రాత్రి జరిగించిన ఈ కూడిక అంతటిని బట్టి వందనాలు. వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. రేపటి దినము ఉదయకాల సమయంలో జరుగుతున్న ఆరాధనను బట్టి వందనాలు. మేము సిద్ధపాటు కలిగి
మీ పరిచయంలో కొనసాగినట్లుగా సహాయం దయచేయండి. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు వాక్యం విని ఉన్నారో వారందరినీ దీవించండి. సంఘంలో ఉన్న వారిని దీవించండి. సత్యం అనే వాక్యానికి మేము అంటుకట్టుబడి వాక్యం ద్వారా దీవించబడడానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు తెలియజేస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, సన్నిధి, సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఎల్లవేళలా సదాకాలము సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ప్రాముఖ్యంగా ఈ స్థలంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పైన దేవా నీ కృప నిరంతరము తోడై నడిపించునుగాక, ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, మీకు అందరికీ వందనాలు.